అందరికీ నమస్కారం అండి. నా పేరు గుగులో దీప్లా నాయక్, రావణగూడెం తండ గ్రామ పంచాయతీ, మండలం తుంగతుర్తి, జిల్లా సూర్యాపేట. నేను గతం 1989 నుంచి రాజకీయం చేస్తున్నాను. అప్పటి నుంచి మా ఊరికి కరెంటు లేక ఇబ్బందులు ఉండి కూడా మేము ఎన్నో సిపిఎం పార్టీలో ఉండి పోరాటాలు చేసి ఆ రోజులో రోడ్డు సౌకర్యం లేకుండా ఉండే. అప్పుడు దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆయనతో తిరిగి మా ఊరికి కావలసిన కరెంటు కానీ, ట్రాన్స్ఫారం కానీ, రోడ్డు కానీ అన్ని పనులు చేయించుకోవడం జరిగింది. 1976లో మాకు ఎస్టీగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ, అన్ని స్కీమ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 1945 నుంచి స్వతంత్రం వచ్చిన కానించి పోతే కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది పార్టీ కోసం రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు పార్టీ కోసం, రాష్ట్రం దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. 2014లో తుంగతుర్తిలో ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. నేను అవుటర్ క్యాండిడేట్ అయినా జనాలు నన్ను గమనించి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. నా యొక్క నమ్మకంతో, వ్యక్తిగత నమ్మకంతో, మనం చేసిన సేవలను చూసి, నేను చేసిన పనులను చూసి నన్ను బయట వ్యక్తి అయినా కానీ లోకల్ క్యాండిడేట్ను ఓడించి నాకు 496 ఓట్లతో మెజార్టీతో గెలిపించడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలిచి ఆ తర్వాత మాకు అధికార పార్టీ లేదు, పనులు అయితే లేవని చెప్పేసి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో పోయి పనులు చేయించుకున్నాం. ఆ తర్వాత టీఆర్ఎస్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా 4 సంవత్సరాలు చేసిన, టీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా 5 సంవత్సరాలు చేసిన. నేను తుంగతుర్తి మండలానికి ఉపాధ్యక్షుడిగా 5 సంవత్సరాలు కొనసాగిన. ఎన్నికలు వచ్చిన మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన. ఏకగ్రంగా చేసిన గ్రామ పంచాయతీకి 30 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది కేసీఆర్ గారు. అసెంబ్లీలో వార్తల్లో ఎన్నికల ముందు వాగ్దానాలు ప్రతి గ్రామ పంచాయతీకి ఇనామాస్ ఇస్తే 20 లక్షల నుంచి 30 లక్షలు ఇస్తామని చెప్పి ₹1 కూడా ఇవ్వలేదు. ఇవాళ ఒక్కొక్క సర్పంచ్ హైదరాబాద్లో ఉసుకలు పట్టుకుంటూ సుతారి పని చేసుకుంటారు. ఒక్కొక్క బిల్లులు రాక గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతం ఇవ్వలేక చాలామంది మా ఎస్టీ నాయకులు సర్పంచ్గా చేసి కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని సర్పంచ్గా గెలిచి ఉన్న పరిస్థితుల్లో హైదరాబాదు, వరంగల్, విజయవాడకు పోయి కూలి చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఈసారి ప్రజలు ఒక సర్పంచ్గా నిలబడాలంటే మళ్ళీ భయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులకు ప్రతి తండకు 10 లక్షలు అన్నారు, 10 పైసలు లేవు. మాకు ఎస్టీ బంధు అన్నారు, ఎస్టీ బంధు లేదు. ఇండ్లు అన్నారు, ఇండ్లు లేదు. 9 సంవత్సరాల పరిపాలనలో మాకు ఒక్క ఇల్లు వచ్చింది. మా గ్రామ పంచాయతీకి ఇవాళ వరకు ఒక్కడు లబ్ధి పొందలే. డబుల్ బెడ్రూమ్ లేదు, ఇండ్లే లేదు. మాకు ఒక ఇండ్లు ఇవ్వలేదు. మా మండలానికే అసలు మా నియోజకవర్గానికి ఒకటి పర్చాపల్లి, ఒకటి మద్రాల, 3 చోట్ల కట్టారు. దర్వాజాలు లేవు, కలర్ వేయలేదు. మొత్తం పొక్కలు పడి మొత్తం జనాలకు పంచక వాళ్ళ పోతే ఇజ్జత్ పోద్దని మొత్తం ఎక్కడక్కడ ఖతం అయిపోయినాయి. వాళ్ళు ఇచ్చే 5 లక్షలకు కాంట్రాక్టర్ ఏం చేసిండు, దొడ్డు ఉసుక పెట్టి 50 టెక్కలకు ఒక సిమెంట్ వస వేసి డబ్బులు సరిపోక అన్నీ నాణ్యత లేకుండా చేసి బిల్డింగ్లు అన్నీ ఖరాబ్ అయినాయి. అప్పుడే మన పొక్కలు పడి వర్షం పడితే కురుస్తుంది, ఓపెన్ కాకముందే కురుస్తుంది. బర్రెలకు, పశువులకు, తుంగతుర్తిలో పందులకు, తుంగతుర్తిలో ఇప్పుడు పందులు ఉన్నాయి, 300 పందులు లాగా ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్లో ఇప్పుడు మేము ప్రత్యేకంగా చూపిస్తాను. అక్కడ ఎంపీటీసీ నేను అన్నీ వాళ్ళు పందులు సాగేటోళ్ళు మొత్తం డబుల్ బెడ్రూమ్లో ఉంటారు. పందులు సాగుతారు, బర్రెలను కట్టేస్తారు లేని వాళ్ళు. ఇంకా అలా ఒక 4-5 కుటుంబాలు అసలే ఇల్లు లేని ఉంటే పోయి అందులో ఉండవంటే వామ్మో ఈ దయ్యాల కొంప, ఇలా పందులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, మేడ ఉంటా అని వాళ్ళు కూడా వచ్చేసారు. అట్నే పడబడిపోయినాయి. మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు తుంగతుర్తిలో స్వతంత్రం వచ్చి 40 సంవత్సరాలు వచ్చి ఆ రోడ్డు అట్నే ఉంది, కానీ మీరు ఎట్లా 1 ఇంచు జరిగిందా? ఎక్కువ డెవలప్ చేసి చూపించండి. రావుపల్లి రోడ్డు 16,80 లక్షలు అన్నాడు, పొసిలింగ్ వచ్చింది అన్నాడు. అయిందా? 5 సంవత్సరాలు అయింది. ఎల్లుపల్లి తుంగతుర్తి సెంటర్లో 4,50 లక్షలు మంజూరు చేయించిన ఇదిలిటీ ఇప్పిస్తా అన్నాడు. 9 సంవత్సరాలు అయిపోయింది. ఉందా? గ్రంథాలయం కడతా అన్నాడు, గ్రంథాలయం ఉందా? మేము తుంగతుర్తి క్యాంప్ ఆఫీస్ కూడా జగదీష్ రెడ్డి గారి మాటలిని నాగారాన్ని ఎత్తుకుపోతుంటే మాజీ మంత్రి మన ఈ సూర్యాపేట ఎమ్మెల్యే అహంకారంతో తుంగతుర్తి నియోజకవర్గానికే మార్చాలని చూసిండు.
అది ఏకపక్షంగా అన్ని పార్టీలు ఏకమై ఇక్కడి నుంచి పోతే బాగుండదని చెప్పేసి మేము హెచ్చరిస్తే అప్పుడు అక్కడ పిల్లర్స్ పోసి గుంటలు పోసి రెడీ చేసిన బిల్డింగ్ను మళ్ళీ తీసుకొచ్చి తుంగటూతులో ఊరు బయట కట్టిండు. ఊరు బయట ఎవరు లేని కాడ అది ఇవాళ ఎమ్మెల్యే గెలిచిండు గాదర్ కిషోర్ కుమార్ గారు, ఓపెన్ చేసిండు 5 సంవత్సరాలు బిల్డింగ్ కట్టి. అందులో పోవచ్చు కదా, అలా ఒక్కరోజున కూర్చుండా, ఎందుకు కూర్చోలేదు? ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కూడా ఉండలేని స్థితిలో సంపాదించుకుండు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కూడా ఉండలేని స్థితిలో సంపాదించిండు. మంచి మంచి ప్లాట్లు మద్రాల కాడ ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు పనిచేసుకున్న ల్యాండ్ 80 ఎకరాలు రౌడీలతో కొట్టించి ఆ ల్యాండ్ అక్వైర్ చేసిండు బినామీ మీద, రజాక్ మీద. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖ మన కన్వీనర్, ఆయన మిస్సెస్ సర్పంచి, అన్ని అహంకారంతో మంత్రి క్లాస్మేట్ అని చెప్పి మొత్తం దోసుకొని ఆ మండలాన్ని మొత్తం దోసుకున్నాడు. రజాక్ దోసుకొని అక్కడ ఉన్న ఎస్సీ వాళ్ళ 80 ఎకరాల భూమి రౌడీలను పెట్టించి కొట్టించి మహిళలను చూడకుండా కలెక్టర్ ఫిర్యాదు చేసిర్రు, లొల్లి చేసిర్రు. ఎవడు పోలీసు వాళ్ళు పోతారా? పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు మొత్తం ఆయన బాత్రూమ్ కాడికి నీళ్ళు వేసుకోపోతుంది, ఎమ్మెల్యే బాత్రూమ్ కాడికి నీళ్ళు వేసుకోపోతుండే. ఇవాళ వినకపోతే తెల్లారి ఇక్కడ నుంచి వేరే మండలం ఆయన పోతే ఒక మినిస్టర్ క్యాంపు సిఐ ఉండాలి, 2 ఎస్ఐలు ఉండాలి. ఎస్కాట్ కుయ్యం ముఖ్యమంత్రి పోయినట్టు ఎవరు పోయినా ముఖ్యమంత్రి చేసిన ఎస్ఐలు కూడా ఏం డ్యూటీ చేసినవా, ఏం పీకుతున్నావా రాకపోతే. ఒక బూత్ మాటలు. ప్రస్తుతం మొన్న ఎన్నికల రోజు నామినేషన్ వేస్తుంటే ఒక ఎస్ఐని పట్టుకొని మీరు ఏం డ్యూటీ చేస్తురా, ఏం పీకుతురా నిలబడి అని మాట్లాడుతుండు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. అంటే అంత అహంకారం, డబ్బు అహంకారం. వచ్చేటప్పుడు బైక్ లేదు, బయటికి పోతే నువ్వు బతికినిచ్చే కోపం ఉందా? బయటికి పోతే నీకు ఏదో రకంగా ఇబ్బంది పెట్టుడే. మా ఊళ్ళో ఒక మర్డర్ అయింది, వాళ్ళ కుటుంబ సమస్యతో మర్డర్ అయింది. వారం రోజులు నన్ను ఇబ్బంది పెట్టిర్రు, నన్ను ఇరికేయాలని. ఆ కేసులో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. ఎందుకంటే నేను అప్పుడే పార్టీ మారిన. ఎవడైతే ఇప్పుడు ఉన్నాడు మంచి రైతు, 40 ఎకరాల రైతు, మంచి రైతు, ఆయన భూమిని ఆక్రమించుకొని మామిడి తోటలో సాగదెంగిర్రు. ఎస్పీకి ఫోన్ చేసిర్రు. ఎస్పీకి ఫోన్ చేస్తే కనీసం వాళ్ళ మీద పిటిషన్ తీసుకుర్రా పోలీసు వాళ్ళు, ఎంక్వైరీ చేసిర్రా. పాపం 34 లక్షలు వాళ్ళ బిడ్డను బెదిరించి నిన్ను కూడా సాగదెంగుతావు, నువ్వు కేసు పెడతా అని చెప్పి 34 లక్షలు ఇచ్చి ఒప్పందమై కేసు కూడా చేపెట్టలే. పనిగిరి తప్పట్ల ఈరయ్య పాప మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పలయ్య ఏం చేసిండు? ట్రాక్టర్ నల్లరిగినందుకు పోయి ఇంటికాడ వాడిని కొట్టి సాగదెంగిర్రు. కనీసం వాని కొడుకురు వచ్చి తండ్రిని చూపించినరా? 20 మంది రౌడీలు తండ్రి కాడికి పోకుండా. ఇట్లా అరాచకమైన తర్వాత నువ్వు ఎదురుగా ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడితే పాపం ఆయన వకీలు మా ఊరికి ఈ పని ఇస్తా అని, సీసీ రోడ్ ఇస్తా అని ఆడ స్థిరాపలకం చేసినావు, పని చేయలేదంటే ఆయన ఘోరంగా కొట్టించిండు. ఎవరు మాట్లాడితే వానికి ఏదో రకంగా ఇరికేయడం, ఏదో రకంగా లొల్లి పెట్టడం. ఇక నువ్వు పార్టీకి పోతే బయట పోతే బతవా? పాల్వాయి నాగేష్ నువ్వు మాతోటే కొట్టించు. నేను ఇప్పుడు అడ్డు మర్డర్లో ఉన్నా, 50 సార్లు ఫోన్ చేసిండు. నీకు నేను మార్కెట్ చైర్మన్ ఇస్తున్నా, ఈ పని చేయవా? నేను చెప్పిన పని చేయవా నువ్వు? మనం కొట్టు అంటే పాపం పస్తాల ఊరిలో అతి ఘోరంగా కొట్టినాం. ఈటూరు మండలం నుంచి, ఈటూరు నుంచి, నాగారం నుంచి, వర్ధమానకోట నుంచి, పనిగిరి నుంచి, తుంగతూతి నుంచి జనాలకు ఫోన్ చేసి 1000 మందిని ఫోన్ చేసి అతి ఘోరంగా పస్తాల గ్రామంలో అతి ఘోరంగా కొట్టించిండు. సాయిబాబాను కొట్టించిండు. ఇట్లా మంది మంచి మంచి లీడర్ని కొట్టిస్తుంటే మామూలుడు పోయి ఎవడు తట్టుకుంటాడు? నువ్వు ఎదురుగా పోయి మాట్లాడే హక్కు ఉందా? అసలు అడగలుగుతావా? నీళ్ళు ఒక తూర్పుగూడెంలో ఒక రైతు సంబయ్య అనే ఒక రైతు మీ ఊరికి నిధులు తెచ్చినా, నేను అన్ని కోట్లు ఇచ్చినా అంటే నీ ఇంట్లో నుంచి ఇచ్చినావా? అని కేసీఆర్ ఇంట్లో నుంచి ఇచ్చినావా? నువ్వు గవర్నమెంట్ నిధులు ఇచ్చినావు కదా అంటే ఆయన సీఐతో కొట్టించిండు. ఇలాంటి దుర్మార్గాలు ఉన్నప్పుడు ఎవరు పాపం జడ్పీ చైర్మన్ ఒక తోలు బొమ్మ, ఒక బొమ్మ, ఆయన ఏది చెప్తే అదే వినాలి, లేకుంటే కట్టే తెల్లారి. ఆ ఫండ్స్ ఉన్నది కూడా కనీసం జడ్పీ చైర్మన్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే పుట్టకల్ జగదీశ్రెడ్డి గారు నేను బోర్బండి నడిపించినప్పుడు ఉద్యమం అప్పుడు 5 రూపాయలు లేకపోతే 1 గంటల కొద్ది కూర్చొని 10,000 రూపాయలు ఇస్తే 10 రోజులు తిరిగి నా చుట్టూ. ఇవాళ 10,000 కోట్లకు పైనే. నాగారం ఊర్లో 2.5 ఎకరాల భూమి ఉంటే ఆయనకు పొలం 2.5 ఎకరాలు బిల్డింగ్ కట్టిండు. ఆయన పొలం ఎంత ఉందో అంత బిల్డింగ్ కట్టిండు. ఇవాళ అంటే ఎవరి సొమ్ము? అంత దోసుకున్నారు. ఈయన మన మార్కెట్ చైర్మన్, మాజీ మార్కెట్ చైర్మన్ తిరుమగిరి పాసం యాదవ్ రెడ్డి ఊళ్ళో లేకుండా చేసిండు. ఆయన ఎదురు తిరిగి అడిగినందుకు ఊళ్ళో లేకుండా చేసిండు. ఏదైనా ఫ్రెండ్స్ విషయంలో కానీ ఆయన చెప్పినట్టే వినాలి. ఊళ్ళో ఇట్లాంటి ఇప్పుడు ఆ రౌడీలు ఉంటారుగా, ఆ రౌడీలకు స్కీమ్ ఇస్తారు, ఆ పేదోనికి ఇద్దామంటే ఆయన చెప్పినట్టు వినాలి. నువ్వు మాట్లాడేది ఏంది? ఆయన పక్క పెట్టడం.
పక్కలను ఎగేయడం, ఆయన మీద దాడి చేయించడం, ఇన్ని రకాలుగా ఒక్కొక్క మార్కెట్ చైర్మన్ అనేది తొక్కుండంటే ఒక మామూలు కార్యకర్త ఒక ఎమ్మెల్యేని పోయి ఏమని అడుగుతాం చెప్పండి. ఇప్పుడు నేను పల్లెటూరులో ఉంటా, ఏ టైంలో ఎవరు పంపించేది తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా వాళ్ళ మాటని మేము కొట్టేళ్ళమే కదా, అందువల్ల ఎదురుగా మేము తిరగలేకపోయినాం. ఆ టైం కోసం చూసినాం, టైం కోసం చూసి అందరూ అన్ని గ్రామాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని గ్రామాల మండలం 9 మండలాల నుంచి ఏకమై తుంగతుర్తి చరిత్రలో లేదు, గాదర్ కిషోర్ కుమార్ గారు 51,094 ఓట్లతో ఓడిపోయిండు. మా కాడ ఆయన చేసిన అహంకార మాటలకు, ఆయన మాట్లాడే పద్ధతికి, ఆయన మాట్లాడే విధానాలకు ఎవరు పోయినా కానీ ఒక సర్పంచ్గా పోతే మా ఊరికి ఇది కావాలంటే నీ చక్కగా నాకు ఎరికెపో, నీ గురించి నాకు మొత్తం తెలిసిపో, గంతేగా. ఎవరు పోయినా కానీ నీ చక్కదనం తెలుసు, నీ కథ తెలుసు, నాకు బాగా ఎరికెపో అంటాడు. ఇక మరి ఇప్పుడు మా చక్కదనం తెలుసు కానీ ఆయన చక్కదనం ఏముంది? ఇంకా చెప్పుకుంటే గలీజ్ మాటలు చెప్పొద్దు, కానీ చేసిన పనులు చాలా ఉన్నాయి. ఆ దెబ్బతోటి మా ఇక్కడ నుంచి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి పుట్టిన గడ్డ ఇది. 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు, 2 సార్లు ఎంపీ చేసిండు, మలుసు రాజ్యం వీరనారి చేసింది, కానీ ఒక్క గంటెడు ఉసుకెత్తలే. దామోదర్ రెడ్డి 4 సార్లు గెలిచిండు, ఒకసారి ఓడిపోయిండు, 2 సార్లు మంత్రి చేసిండు, తట్టెడు ఉసుకమోయలే. కేటీఆర్ తోటి లింకప్ కలిపి జగదీష్ రెడ్డి, గాదర్ కిషోర్ కుమార్ గారు రోజు 3,400 నుంచి 3,600 లారీలు. మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే సూర్యాపేట, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్. కనీసం మేము ఇల్లు కట్టుకుంటున్నాం, ఉసుక తోలాలంటే పర్మిషన్ లేదు. ఎవరికి భర్తవాదికి ఫోన్ చేయాలి, ఎమ్మెల్యే పిఏకి ఫోన్ చేయాలి. ఆయన ఒక 10 ట్రిప్పులు పోయాలంటే 10 ట్రిప్పులే తప్ప ఇంకొకటి 11 ట్రిప్పు రానియడు. ఇట్లాంటి ఎమ్మెల్యే మా జీవితంలో చూడలేదు, అందుకనే సాగదంపినాం. ఇక ఇప్పుడు వచ్చే కార్యక్రమంలో ఇవాళ మాకు నీళ్లు వస్తున్నాయి అంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రగతి నగర్లో శీలపలకం పెట్టిండు, కొంచెం మొదలుపెట్టిపోయిండు చంద్రబాబు నాయుడు గారు, బడ్జెట్ కేటాయించలేదు. అప్పటి దామోదర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి వచ్చే రోజు మేమంతరం 600 మంది రక్తదానం చేసినాం. పరిగిరి కాడ ప్రగతి నగర్లో 600 మంది రక్తదానం చేసినాం. ఆ దెబ్బతోటి రాజశేఖర రెడ్డి గారిని పిలిచి ధర్నా చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వెంటనే మా వచ్చే కాలువ మొత్తం రాజశేఖర రెడ్డి గారి పువ్వే. ఇవాళ కేసీఆర్ ఒక గంటెడు జేసీబీ పెట్టుకొని తీయలేదు, జగదీష్ రెడ్డి వచ్చి పారా తీసుకొని తీయలేదు, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గడవరబట్టలేదు. ఒక్కడే షో. వచ్చే నీళ్లకు ఓపెన్ చేసినాం, కాలువలతో తిరగడం, మేము నీళ్ళు ఇచ్చినాం, రోడ్లు ఇచ్చినాం. అసలు మద్రాల మరిపడ బంగ్లా అర్రపల్లి నుంచి పోయే రోడ్డు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు నేను వేసిన అంటాడు. ఎలుగుపల్లి కాడ ఒక రైతు రోడ్డు పోతుందని కోర్టుకేస్తే 16 లక్షలు కావాలి నా ఇల్లు కానీ కోర్టుకేస్తే ఆర్ఎంఓలు ఆ రోడ్ వేసే వాళ్ళు 8 లక్షలు ఇస్తా అంటే కనీసం పిలిచి ఒక సెటిల్మెంట్ చేయని మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ నేను అభివృద్ధి చేసిన అంటాడు. మీరు పోయి చూడండి, ఎలుగుపల్లి మూల మీద ఆ ఇల్లు అట్లే ఉంది, ఆ ఇల్లు అట్లే ఉంది. 1 సంవత్సరం ఆగిన తర్వాత పక్కన తీసుకుని పోయిన రోడ్డు వాళ్ళు. అలాంటి వ్యక్తి మేము అభివృద్ధి చేసినా ఏం చేసినావు? రుద్రాంచేను రిజర్వాయర్ చేస్తా అన్నావు. తీసుకొచ్చి ఆయన పట్టుకొచ్చిండు మంత్రి హరీష్ రావుని తీసుకొచ్చి ఇన్ని ఎకరాలు అదో ఇదో అని చెప్పిండు, ఒకటే షో చేసిండు. 100 గడుపుల హాస్పిటల్ అన్నాడు, కొబ్బరికాయ కొట్టించిండు. ఏమైనా ఉందా? తుంగతుర్తికి ఏం చేసిండు? ఇది చేసినా నేను అభివృద్ధి చేసినా అంటే మేము ఒప్పుకుంటాం. రైతు వేదికలు కనీసం నేను 10 కట్టినా, 4 రోజులకు కంప్లీట్ చేయాలి అప్పులు తెచ్చి కట్టినాం. ఇవాళ వరకు సెంట్రల్ గవర్నమెంట్ 12 లక్షలు వచ్చినాయి, రాష్ట్ర గవర్నమెంట్ పైసలు లేవు. ఇప్పుడు 3 సంవత్సరాలు ఆ పని చేయిపో, ఈ పని చేయిపో, పని చేయించుకుంటాడు, వస్తాయిలే బిల్లు వస్తాయిలే. కోర్టు దాని ప్రొసీడింగ్ లేదు, నేను నా ఫండ్స్ నుంచి పెడతా అన్నాడు. 10 లక్షలు పెట్టి కోర్టు రిపేర్ చేసిన కథం. ఇంకా కోర్టు బిల్లు లేదు, కలెక్టర్ సంతకం పెట్టలేదు. కలెక్టర్ పోతేనేమో పాత బిల్డింగ్ ఎట్లా ఇస్తా నేను, అది 10 లక్షల లాసు. అట్లా లాస్ అయినాం. దానికి నేను పనిచేసిన అని చెప్పేసి ఈ గారి మీద, కలెక్టర్ మీద, జడ్జి గారి మీద కేసు వేసిన. రేపు 22వ తారీఖు వాయిదా ఉంది. నేను పని చేసిన, నాకు బిల్లు ఇవ్వలేదు. ఎందుకు పని చేయించారు?
నేను 10 లక్షల రూపాయలు ఒక బీదోని కష్టం చేసి పని చేసుకుంటాను. నేను తీసుకొచ్చి పని చేయించి కోర్టు నడుస్తుంది. ఎమ్మెల్యే గారు ఇస్తా అని ఎమ్మెల్యే గారి నిధుల నుంచి చేయలే. మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు కలెక్టరు నిలబడి నేనే పోస్టింగ్ ఇస్తా అన్నాడు. కలెక్టర్ అంజన్ కుమార్ గారు సంగారెడ్డి అప్పుడు మన సైదిరెడ్డి ఎన్నికల్లో గొడవ అయి ఆడ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే తెల్లారి ధర్నా చేసిరు కాంగ్రెస్ వాళ్ళు. పీకేసి సంగారెడ్డి వేసిరు. ఇక్కడ లేకుండా 10 లక్షలు లాస్ అయినాం. నేను ఒక్కనే కాదు, చాలామంది కార్యకర్తలకు చాలామంది నాయకులకు అజ్జయ్ ఇజ్జయ్ నేను చూసుకుంటా. ఈ పని చేయి నేను బిల్లు ఇస్తా, ఆ పని చేయి నేను బిల్లు ఇస్తా. ఆయన పని చేయించుకోవడం, బిల్లుకు లేకపోవడం. డబ్బులు పెట్టుబడి పెట్టిస్తాడు మంచినే, నేనున్నా ఐసా పైసా అంటాడు కథం. ఇంకా ఆయన ఇక్కడ ఓడిపోతా అనే ధీమా లేదా ఆయనకు. ఎందుకు లేదంటే ఆయన మీద దాడి చేసేటోడు లేడు, ఆయన అంత డబ్బు కొల్లోడు లేడు. ఎప్పుడైతే అసలు ఆయన జీవితంలో లేదు, ఆయన ఓడిపోతారని జీవితంలో అనుకోలేదు. ఎవరు ఎదురుగా మాట్లాడేటోడు లేడు, ఎవరు 2000 3000 పంచేటోడు లేడు. ఆయన ఎదురుగా మాట్లాడే ఒక పోలీసుడు ఉన్నాడా, లేకుండా ఒక సర్పంచ్ ఉండా, ఒక ఎంపీటీసీ ఉండా, ఒక జడ్పీటీసీ ఉండాడా? ఎవడన్నా మాట్లాడితే వానికి తోక్కుడనే. ఇంకెవరు పోతారు వాని తెరు. ఇప్పుడు మాకు ఏం లేకున్నా కానీ ప్రస్తుతం మా నియోజకవర్గం అయితే బుక్కేడు తిని ప్రస్తుతం ఇంట్లో మంచి హాయిగా పనుకుంటున్నాం. అసలు ఎన్నికల్లో 2023 ఎన్నికలు అయిపోయిన తర్వాత 5వ తారీఖు నుండి డిసెంబరు ఎన్నికలు అయిపోయినాయి 30వ తారీఖు, 3వ తారీఖు సాయంత్రం రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో మాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మాకు స్వతంత్రం వచ్చింది. తుంగతుర్తి నియోజకవర్గానికి స్వతంత్రం వచ్చింది. మందుల సామ్యులు గారు నామినేషన్ ఎప్పుడైతే వేసిండో బీఫామ్ వచ్చిందో ఆ వాట్సాప్లో చూసిర్రు, టీవీలో చూసిర్రు. 26,000 మంది వచ్చిర్రు. ఆయన సొంతం డబ్బులు పెట్టుకొని ఒక్కొక్కడు 500 ఖర్చు పెట్టిరు విపరీతంగా బీఫామ్ వచ్చినందుకే. మాజీ ఎమ్మెల్యే వారి మీద ఎంత 9 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఈయనకి ఎప్పుడు పంపిద్దాం, ఎప్పుడు గదనించాలి, ఇక్కడ లేకుండా చేయాలి. మేము వాళ్ళ నల్గొండ జిల్లా అండి. నేను ఒక్కటి అడుగుతా, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారికి నేను 10 గొర్రెపోతులు ఇచ్చిన, 10 క్వింటాల బియ్యం ఇచ్చిన. నాలాంటోడు చాలామంది తుంగతుర్తి మండలం నుంచి 123 గొర్రెపోతులు, తిరుమగిరి మండలం నుంచి 70, మద్రావ మండలం నుంచి 83, అర్రపల్లి మండలం నుంచి 60, తిరుమగిరి నుంచి 115. మాజీ ఎమ్మెల్యే గారి తండ్రి చచ్చిపోతే, మరి మా నియోజకవర్గంలో గాదర్ కిషోర్ గారి తండ్రి చచ్చిపోతే ఈడ గెలిచిండు, ఈడ కోట్లు సంపాదించిండు. బుక్కలు బువ్వ మాకు ఈడ పెట్టాలా ఆడబెట్టాలా? ఆయన సొంతం జిల్లాలో పెట్టుకున్న నల్గొండ జిల్లాలో సొమ్మంతా మాది షోకంతా నల్గొండ జిల్లాకు. అక్కడ కేసీఆర్ పిలిచిండు, 400 కోట్లు కేటాయించిపోయిండు నల్గొండ జిల్లాకు. మరి మా మీద ప్రేమ ఉంటే ఇక్కడ బుక్కలు బువ్వ పెడితే కేసీఆర్ ఇన్ని వచ్చేవాడు కదా. ఆ 400 కోట్లు కాడ 200 కోట్లను మాకు కేటాయించు కదా. ఇక్కడ మా నియోజకవర్గం కొంచెం డెవలప్ అయ్యేది కదా. గాదర్ కిషోర్ అంటోడు వలస వచ్చి సొమ్ము సంపాదించుకొని పోయడానికి వచ్చిండు తప్ప మాకెవరికి డెవలప్ చేయలేదు, ఎవరికి దగ్గర చేయలేదు, ఎవరికి కూడా మాకు సహాయం చేయలేదు. మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళం, రెడ్డిని కొట్టు, ఆ రెడ్డిని కొట్టు, ఈ రెడ్డిని కొట్టు అని చెప్పేసి రెడ్డిలంతా కూడా తొక్కేసిండు. ఏ రెడ్డిని పేరు లేకుండా చేసిండు. బాబా రెడ్డి వాళ్ళు మాతో కలిసి ఉండేది. ఊరికి మంచిగా వచ్చేవాడు ఇక్రారెడ్డి అంటోడు రాష్ట్ర నాయకుని కొడుకు ఎమ్మెల్యే పార్టీ చేసి రాష్ట్ర భూములు పోదెంకొని ఉద్యమ నాయకుడు రాష్ట్రంలో పేరు పొందిన రాజిరెడ్డి కొడుకు ఇక్రారెడ్డి, ఆయన మార్కెట్ చైర్మన్. ఆయన నిజాయితీ వెనుక జనం ఉండరని చెప్పేసి తొక్కితే పాపం ఇవాళ ఇంట్లో నుంచి బయట వెళ్ళలేని పరిస్థితి. ఇంత 3 సార్లు సర్పంచ్ చేసిండు, ఎంపీటీసీ చేసిండు, మండల పార్టీ అధ్యక్షుడు చేసిండు, మార్కెట్ చైర్మన్ చేసిండు. ఇంత చేసినా కానీ లాస్ట్ వాళ్ళ ఇంట్లో కూర్చునే పరిస్థితి. ఇంట్లో కూర్చొని మానసికంగా రోగాలు వచ్చి, అదే మందుల సామ్యులు గారు ఎమ్మెల్యే గారు బీఫామ్ వచ్చే రోజే నామినేషన్ వేసి చక్కగా పోయి 2 కాలు అనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎంపట్లో 200 నుంచి 250 ఓట్లే ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ 808 ఓట్లు మెజార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపటి గ్రామంలో. అంటే అలాంటి నాయకుని కూడా తొక్కేసిండు. మందుల సామ్యులు గారు ఎమ్మెల్యే పోయి ఒక పెద్ద మనిషిని గౌరవిస్తే ఆ ఊరు పద్ధతి ఎట్లా మారింది, ఆ ఊరిలో మారింది. తెడ్డు కృష్ణారావు ఎంపీటీసీ, ఎవడు చచ్చిపోయినా 2 క్వింటాల బియ్యం ఇస్తాడు, 2000 రూపాయలు ఇస్తాడు, కట్టెలు ఇస్తాడు. వాని పేరు వద్దు, లంగల పేరు కావాలి. ఏ ఊర్లో మంచి నాయకుడు ఉంటాడో వాని దొక్కడం,
వాని వెనుక జోల కొట్టేటోని లేపడం, ఇట్లా చేసి 9 సంవత్సరాలు నష్టపోయినాం. ఇప్పుడు మాత్రం మాకు ప్రశాంతంగా ఉన్నది. ఈ టైంలో ఈ 5 సంవత్సరాల వరకు మా నియోజకవర్గంలో అన్ని రకాలుగా ప్రజలు మాత్రం అన్ని విధాలుగా మాకైతే బుక్కడి పువ్వు తిని కంటి నిండా నిద్ర హాయిగా పండుకుంటున్నాం. మాకైతే ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు గొడవలు లేవు. ఏ పోలీసు వాడు వచ్చి పట్టుకుపోతారని కాదు, ఎవడు వచ్చి నన్ను ఇబ్బంది పెడతారని అయితే లేదు. ఈ ఎప్పుడు మేము బయటికి వెళ్తే ఏ కేసులో ఇరికిస్తాడో, గతంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ కేసులో ఇరికిస్తాడో, ఎవరిని కొట్టంటాడో, ఆడికి పోమంటాడో, ఏళ్ళ పోతాడు. ఇప్పుడు నీవు సంగినేని రవి బీజేపీ సర్పంచ్, సంగినేని రవి గారు తుంగతుర్తి సర్పంచ్, ఆ ఊళ్ళో పని చేయమంటాడు. పని చేసినాం. అట్లా కాదంటే ఆయన కొట్టమంటాడు. అది కేసే, అది కేసే. కాదర్ కిషోర్ గారు ఉన్నప్పుడు చేసిన కేసులే. ఇప్పుడు అట్రాసిటీ కేసులు తుంగతుర్తిలో ఒకటి ఉంది, పాల్వాయి కేసుని కొట్టినది ఒకటి ఉంది, సాయిబాబా కొట్టినది కూడా ఉంది. అన్ని అటువంటి మాటలు అయ్యి మా మీద ఇప్పుడున్న ఈ ప్రస్తుతం నా మీద కేసులో తిరుగుతున్నా. గాదర్ కిషోర్ పుణ్యం ఇది. మళ్ళీ నీకు మార్కెట్ చైర్మన్ ఇస్తా అని చెప్పేసి ఆయన ఎన్నికల్లో 30 లక్షలు ఖర్చు పెట్టించిన. ఆయన ఎన్నికల్లో 30 లక్షలు ఖర్చు పెట్టించిన. చైర్మన్ నీకే కదా చెప్పిండు. సేవలాల్ మీటింగ్లో, మా నియోజకవర్గం సేవలాల్ మీటింగ్లో 5 సార్లు చైర్మన్ నేనే. సంతోష్ సేవలాల్ ఉండు కదా మా ఇష్ట నాయకుడు. ఒక సంవత్సరానికి ఒకసారి చేస్తాం మేము, నియోజకవర్గానికి కాన్షియస్లో చేస్తాం. 5 సార్లు చేస్తాం. 5 సార్లు నేనే చైర్మన్. 5 రన్ల 10 లక్షలు పెట్టిన. గాదర్ కిషోర్ గారు కుమార్ ఎన్నికల్లో 30 లక్షలు ఖర్చు పెట్టిన. ఆయన బెదిరిస్తేనే నీకు మార్కెట్ చైర్మన్ ఇస్తున్నా, ఒక సర్పంచ్గా 10 లక్షలు 20 లక్షలు అవుతున్నాయి, నీకు మార్కెట్ చైర్మన్ ఇస్తున్నా, పెట్టు. అప్పటికి 50 లక్షలు పెట్టమన్నాడు. ఇక నేను డబ్బులు లేక 30 లక్షలు పెట్టా. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏ రాత్రి నిద్రపోనియకుండా ఇబ్బందులు పడి మమ్మల్ని బెదిరించి చాలా అసలు ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము. ఆయన కళ్ళ ముందు కారు కనబడ్డా అప్పుడే కారు కొన్నాడా, మంచి బట్టలు వేసుకోకపోయినా కానీ ఇట్లా మనిషికి వెళ్ళి చూసేవాడు కాదు, ఓరవలేకపోయేది మమ్మల్ని. ఆ రకంగా ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాకు కరెక్ట్ టైంలో వాటర్ వచ్చింది. రైతులు మంచిగా పంటలు పండించుకుంటారు. మా ఇంటి చుట్టూ చూడండి, మా ఊరు చుట్టూ చూడండి, ఒక్క గుంట భూమి ఉందేమో, నీళ్ళు ఫుల్ వస్తున్నాయి. రైతులు మొత్తం వ్యవసాయ పనుల మీద ఉన్నారు. మంచిగా పనులు చేసుకుంటున్నాం. నేను కూడా ఇప్పుడు 15 ఎకరాలు నాటిపెట్టిన. ఇవాళ ప్రశాంతంగా ఉన్నాం. నీళ్ళు వస్తున్నాయి. రైతుకు కావాల్సింది ఏంది? నీళ్ళు ఉంటే చేతి నిండా పని ఉంటుంది, పంట పండుతుంది, డబ్బులు వస్తాయి, ధైర్యంగా ఉంటారు. మేము 6 గ్యారెంటీలను చెప్పుకుంటూ, 6 గ్యారెంటీ అమలు చేసుకుంటూ, ప్రజలను సేవ చేసుకుంటూ, ప్రజలను మోటివేట్ చేసుకుంటూ, మేము చేసిన పనులు వాళ్ళు చెప్పుకుంటూ, ఆల్రెడీగా మేము ఒకటి అయిపోయింది, మహిళలకు ఒకటి అయిపోయింది, కళ్ళతో చూస్తుర్రు. పొరగాళ్ళకు, పిల్లలకు చదువుకున్న పొరగాళ్ళకు కూడా 2 లక్షల ఉద్యోగాలు చెప్పారు. అది నడుస్తూనే ఉంది, నోటిఫికేషన్ నడుస్తూనే ఉంది. అది ఈ ఎన్నికల ముందో వెనుకో చేసేస్తారు. ఈ ప్రతి ఒక్కళ్ళకు ఏదైతే ఆ రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా గాంధీ గారు ప్రకటించారో ఆ పద్ధతి ప్రకారం, ఆ మాట ప్రకారం ఒక్కటి కూడా ఇది నేను 3 ఎకరాల భూమి ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా కొంత చెప్పిండు కేసీఆర్ గారు. అట్లా మోసం చేయము మేము. చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నదే ఆ సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఒక గ్రామ పంచాయతీ ఇచ్చిందంటే దానికి 20 లక్షలు ఉన్నాయంటే ఆ డబ్బులు వచ్చిన తర్వాతనే ఆ పని చేసుకోని చెప్పేది. కానీ గాదర్ కిషోర్ అట్లాగా, మన కేసీఆర్ అట్లా కాదు. ఖజనా ఖాళీ, 5,000 కోట్లు ఇస్తా, బిల్డింగ్ కట్టుపో అంటాడు, అందులో రూపాయి ఉండదు. ఇవాళ కాంట్రాక్టర్ మొత్తం కార్లు వదిలిపెట్టి బైక్ వేసుకొని తిరుగుతారు. ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కూడా బైక్లు వేసుకొని తిరుగుతారు. 1,000 కోట్లు. సూర్యాపేటలో శ్రీనివాస్ రెడ్డి అసంటోడు 50 ఎకరాలు అమ్ముకుండు. మొన్న 190 కోట్లు రావాలంట చెప్పుకుంటుండు. కాంట్రాక్ట్ చెప్పుకుంటుండు, నాకు రైతు వేదికలు రావాలని నేను తాళం వేస్తాను కలెక్టర్కి పోతే ఆయన కూడా వచ్చిండు. ఫైనాన్స్ మినిస్టర్ కాడికి పోయినాం. ఫైనాన్స్ మినిస్టర్ ఏమంటుంది తెలుసా? 6 నెలల దాకా రావద్దు, మీరు ఎన్నికలు వచ్చినాయి, 6 నెలల దాకా రావద్దు, బడ్జెట్ లేదు ఇప్పుడు. ఫైనాన్స్ మినిస్టర్ ఈ రకంగా చేసింది. అట్లా చేయము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తాం. అదే ముందు చెప్పుకుంటూ, ఒకటి మోసం చేయకుండా, ఒకటి చేయకుండా చేయకుండా చేసి అన్నీ అభివృద్ధి పనులు దూసుకెళ్ళి జనాలకు చెప్పి
మంచి గవర్నమెంట్ అందించుకుంటూ మంచి పాలన అందించుకుంటూ రేపు వచ్చే భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా డిపాజిట్ లేకుండా చేస్తాం. అన్ని కాంగ్రెస్ పార్టీలో గెలుస్తుంది. అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ఎన్నికలు వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చే పార్లమెంట్లో ఇప్పుడు ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో 51,094 ఓట్లు ఇచ్చినాం. కానీ ఎంపీ ఎన్నికల్లో 60,000 దాడతాం, మెజార్టీ ఇస్తాం. మా నియోజకవర్గం నుంచి 60,000 మెజార్టీ ఇస్తాం ఎంపీ ఎన్నికలప్పుడు. అంత జనాలు మోటివేషన్ చేసినాం. అంత జనాలు సంతోషంగా హాయిగా ఉన్నారు. మేము వద్దన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఇప్పుడు ఏ లీడర్ చెప్పినా ఓటేస్తారు. మంచి అభివృద్ధి అందిస్తాం. ఈ 6 స్కీములు చెప్పుకుంటూ 6 గ్యారెంటీ చెప్పుకుంటూ జనాలు వెళ్ళిపోతాం. జనాల్లో పనులు చేస్తాం. జనాలతోటి ఓటేసుకుంటాం. మళ్ళీ మేమే అధికారంలో వస్తాం. మా ఎమ్మెల్యే గారు మందుల సామిల్ గారు మాకు చెప్పిండు, ఏమని పదులు ఇస్తా అని చెప్పలేము. మేము మా ఎమ్మెల్యే గారిని చూసి మేము పార్టీని చూసి పనిచేసినాం, మేము గెలిచినాం. ఆయన సూచన మేరకు ఎమ్మెల్యే గారు ఏది చేయమంటే అది చేస్తాం. వార్డు నెంబర్ చేయమంటే వార్డు నెంబర్ చేస్తాం, సర్పంచ్ చేయంటే సర్పంచ్ చేస్తాం, జడ్పీ చేయంటే సర్పంచ్ చేస్తాం. ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఏ పనులైనా మేము చేస్తాం. ఏ పదవైనా మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న గారు ఉన్నారు, మాకు మాస్ లీడర్ చెవిటి వెంకన్న గారు ఉన్నారు. ఎవరికి పదవులు ఇవ్వాలన్నా, ఎవరికి పనులు చేయాలన్నా మాకు ఇక్కడ నుంచి చిన్నతనం నుంచి పుట్టి పెరిగి అన్ని కష్టాల్లో ఎదుర్కొన్న నాయకుడు చెవిటి వెంకన్న గారు. ఇవాళ మంచి మంచి దొరలను ఎదుర్కొంటూ వచ్చి ఇవాళ జిల్లాధ్యక్షుడు అయిందంటే మామూలు విషయం కాదు. 3వ జిల్లాధ్యక్షుడు అయిండు. ఒక్కసారే కాదు, 3వ అధ్యక్షుడు అయిండు. రేపు పార్లమెంట్ సీట్ కూడా బీసీ కొట్లాడుతున్నాం. చెవిటి వెంకన్నకు కొట్లాడుతున్నాం. చెవిటి వెంకన్నకు వస్తే పార్లమెంట్ సీట్ వస్తే ఇక మామూలుగా ఉండదు. 1,00,000 మెజార్టీ ఇస్తాం మా నియోజకవర్గం చెవిటి వెంకన్న గారికి బీసీ తరఫున వస్తే. మాకు 2 మంత్రులు ఇంతకుముందు ఉన్న మంత్రులే. ఇప్పుడు వెంకరెడ్డి గారు మా జిల్లాకు చేసినోడే. వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు మాకు ఎంపిక చేసిండు. అసలు ఎంపీ అని ఎవరికి తెలియదు. ఇక్కడ మాకు రాజకీయం నేర్పిందే రాజగోపాల్ రెడ్డి గారు. మాకు అందుబాటులో ఉంటారు. వెంకరెడ్డి గారు కూడా ఏ రాత్రి ఫోన్ చేసినా మాది నల్లగొండ జిల్లా, మీది సూర్యాపేట జిల్లా అని చెప్పేవారు గారు. ఇద్దరు మాకు అనుకూలంగా పనిచేసేటోళ్ళే. మా జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వెంకరెడ్డి గారు కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 2 మంత్రులు మా కాన్స్టిట్యున్సీకి మంచిగా చూసుకుంటారు. ఏ ఆపద వచ్చినా మాకు వెళ్తాం, పోవనే గుర్తుపడతారు. మాకు ఏం కావాలని చేస్తారు. మాకు అభివృద్ధి విషయంలో కూడా ఏదైనా 5 లక్షలు 10 లక్షలు కావాలంటే ఎన్నే పెట్టేస్తారు. అలా డోకలేదు. మాకు అభివృద్ధి మా నియోజకవర్గం కావాలంటే ఇప్పుడు మామూలు ఉండదు. అన్ని నియోజకవర్గంలో మా నియోజకవర్గం మెజార్టీ అవుతుంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఉత్తముడు. ఈ మంత్రి గారు పోయి అడుకొస్తాడు, ఆ మంత్రి గారు పోయి అడుకొస్తాడు. 100 కోట్లు అని అడుకొస్తాడు మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారి దగ్గర ఆ టెక్నికల్ ఉంది. మా నియోజకవర్గానికి మంచి పనులు, మంచితనం ఉంది. మొదటి నుంచి రైతు బిడ్డ. ఇక్కడ మాతోటి ఉద్యమం చేసినప్పుడు కలిసి తిరిగిన నాయకుడు. మా సారక బాధకులు మా ఎమ్మెల్యే గారికి తెలుసు. గర్భం లేదు, మాతోటి కలిసిపోయేటోడు. జనాల అందరితో ఏ ఒక్క మహిళకు ఒక పేరు పెట్టి పిలువడు. అక్క చెల్లె, నా చెల్లె సాధనం ఇస్తే ఇల్లు దొరకదు, ఆడపిల్లలు కావాలి నాకు, ఆడపిల్లలు నాకు దీవెనిస్తే నేను గెలుస్తా అని ఎప్పుడు ఏ మీటింగ్లో అట్టే చెప్పేవారు. ఇప్పుడు కూడా గెలిచినా అదే మాట ఉంది, గెలవకముందు అదే మాట ఉంది, గెలిచినా కూడా అదే మాట ఉంది. ఇది అహంకారం అయితే లేదు. మా ఎమ్మెల్యే గారికి మంచి మనిషి, మాతోటి అన్ని రకాల కలిసి ఉంటాడు. ప్రజల మనిషి, నేను ముఖ్యంగా అందరిలో కలిసిపోయే మనిషి. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత నా ఇంటినే బీ షాప్ ఉంది, నా ఇంటినే వైన్స్ ఉంది. నేను పైన ఉంటా, కింద వైన్స్ ఉంటుంది. పిల్లలు 8వ తరగతి 7వ తరగతి చదువుకున్న పిల్లలు కూడా 26 జనవరి వచ్చిందంటే, దసరా పండుగ వచ్చిందంటే, దీపావళి పండుగ వచ్చిందంటే, సంక్రాంతి పండుగ వచ్చే యూత్ మొత్తం ఏం చేస్తారంటే డబ్బులు లేకుంటే థమ్స్అప్లో ఓసి మందు కోసి క్వార్టర్ కలిపి కిక్కు కోసం ఇట్లా ఎంజాయ్ చేస్తారు. అంటే పొరగాలు మొత్తం మా పిల్లలకు యూత్కు చదువుకున్న వారికి అందరికీ మత్తులో కలిపేసిండు కేసీఆర్. రాజగోపాల్ రెడ్డి ఎట్లయితే చేసిండో నియోజకవర్గంలో ఒక్క బెల్ట్ షాప్ లేకుండా 2,600 బెల్ట్ షాపులు ఉండే ఆయన నియోజకవర్గంలో, ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో. ఇలా బంద్ చేసిరు. ప్రశాంతంగా ఉన్నది మునుగోడులో. అది కూడా రాష్ట్రంలో జరిగితే యూత్కి బాగుంటుంది. చదువుకున్న పొరగాలు బాగుపడతారు, పిల్లలు భవిష్యత్తులో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్లకు అనుగుణంగా పనులు జాబులు ఇస్తుంది. చదువుకొని ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు.
జాబ్ రావాలని ఏం లేదు, ఏ కంపెనీలో పని చేసుకోవచ్చు. ఫస్ట్ మనిషికి చదువు అవసరం. చదువు ఉంటే జ్ఞానం, విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడు ఉంటే జనాలు ఏ రకంగా బతకవచ్చు. పిల్లలు కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు హాయిగా తల్లిదండ్రులు చదవచ్చు. ఈ తాగుడు చేస్తే పిల్లలు మొత్తం, మా ఊర్లో పిల్లలు ఉన్నారు 80 మంది ఉంటారు. మొత్తం క్యాటరీ అని పెళ్ళప్పుడు క్యాటరీకి పోతారు. క్యాటరింగ్ అని పేరు పెట్టి క్యాటరీకి పోయి మొత్తం వ్యవసాయమైంది. పోయి ఏం చేస్తారు, 10 కిలోలు 5 కిలోలు మటన్ అడుక్కుంటారు. పెళ్ళి అయినాక బ్యాగులు తెచ్చుకుంటారు, మందు తెచ్చుకుంటారు, మందు అడుక్కుంటారు. తాగి బానిసగా అయిపోయి తాగుడు బానిస అయినా ఏ పని చెప్పినా ఇంట్లో రూపాయలు కనీసం పిల్లలు చేయాలంటే ముందుటోళ్ళు యువత మొత్తం ఆగమైంది. ఈ బెల్ట్ షాపులు బంద్ చేసి, మొత్తం గ్రామాల్లో బెల్ట్ షాపులు బంద్ చేస్తే రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, యువత చదువుకుంటారు, బంగారు తెలంగాణ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అదే నిర్ణయంతో పోతుంది. కానీ కొన్ని ఎన్నికల వల్ల డిస్టర్బ్ అవుతుందని ఆ స్కీమ్ పెట్టలేకపోతున్నారు. ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత అది కూడా ముందుకు వస్తుంది. అన్ని బెల్ట్ షాపులు బంద్ చేపిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలో అన్ని నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేస్తాం. యువతను మంచిగా పైకి తీసుకొస్తాం.